కంటోన్మెంట్ నియోజకవర్గంలో అతి పురాణ దేవాలయం శ్రీ నల్లపోచమ్మ దేవాలయం పునర్నిర్మాణ పూజ చేయనున్నట్లు నిర్వాహకులు ఆరేపల్లి పరశురాం తెలిపారు. ఈ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మడ్పోర్ట్ అంబేద్కర్ నగర్ లో 1938లో కంటోన్మెంట్ క్వార్టర్స్ లో దేవాలయ నిర్మాణం జరిగింది. నాడు ఎడ్ల లైన్ అని పిలిచేవారని వివరించారు. శ్రీ నల్లపోచమ్మ దేవాలయంను గతంలో క్వార్టర్స్ లో నివసిస్తున్న బస్తీవాసులు కలిసి 1938లో చైత్రశుద్ధి ఏకాదశి రోజున పెద్ద వేప చెట్టు మొదట్లో 4 ఫీట్ల ఎత్తులో గుడిని నిర్మించినట్లు స్థానిక భక్తులు తెలిపారు. 1984లో మరోసారి 4 ఫీట్ల గోపురం నిర్మించి శ్రీ నల్లపోచమ్మ విగ్రహ ప్రతిష్టా పూజ కార్యక్రమాన్ని వేణుమాధవ శర్మచే జరిపించారు. 1952 ఏడాదిలో కంటోన్మెంట్ బోర్డు నుంచి ఈ గుడికి 2-8-48 హౌస్ నెంబర్ కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ చైర్మన్ ఆరేపల్లి పరశురాం, బస్తీ పెద్దలు, యువకులు, మహిళలు అందరూ పాల్గొన్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అంబేద్కర్ నగర్ కంటోన్మెంట్ క్వార్టర్స్ నల్లపోచమ్మ గుడిలో నల్లపోచమ్మ తల్లిని పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది. పూర్వము మా పూర్వీకులు నిర్మించిన గుడి. ఈ గుడి శిథిలావస్థ వస్తూ చూసి మేమందరం కమిటీ సభ్యులము బస్తీవాసులు అందరం అనుకున్నది ఏంటంటే గుడిని పునర్నిర్మించుకోవాలని మేము అనుకున్నాం. దానికి అనుగుణంగా బస్తీవాసులు అందరము వాళ్ళ శక్తి కొల్లది ఇంటింటికి మేమే చందాలు వేసుకొని మా స్వతహాగా ఈ గుడి నిర్మించుకోవడం జరిగింది. ఈ నిర్మాణంలో బస్తీవాసులు అందరూ వాళ్ళ శక్తి కొల్లది వారి కలిగినట్టు భాగమవడం జరిగింది. మాకు ఈ కార్యక్రమంలో మనోజ్ ఇంజనీర్ ఆయన మాకు ఏం సర్వీస్ ఛార్జెస్ లేకుండా మాకు సహకరించి గుడి నిర్మాణంలో ఆయన బాధ్యత తీసుకున్న. అట్లాగే గురువు గారు వేణుమాధవ శర్మ గారికి కృతజ్ఞతలు మా బస్తీ తరఫున. ఎందుకంటే గురువుగారు చెప్పిన అయ్యా మామూలు బస్తీ మా వాళ్ళంతా మామూలు అంత మేము చేసుకోలేమంటే ఆయన కూడా ఆయన గురు దక్షిణ తీసుకోకుండా ఓన్లీ పూజ సామాన్ ఖర్చులు తీసుకొని ఇవాళ అమ్మవారిని ప్రతిష్ఠించడానికి పొద్దున 4 గంటలకు వచ్చి ప్రతిష్ఠించి ఇప్పుడే బయలుదేరింది. కాబట్టి ఆ తల్లి ఇవాళ పునఃప్రతిష్టాపన ఇచ్చిన తర్వాత అందరిని చల్లగా చూస్తారని తల్లిని కోరుకుంటూ మా సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ తల్లి ఆశీర్వాదం ఉండాలి. ఆ తల్లి జగజ్జనని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఎవరో నల్లపోచమ్మ తల్లికి